ఏం చేస్తున్నావయ్యా? ఏం లేదు సార్, మా స్కూల్ యూనిఫామ్ ఇలాగే ఉంటుంది, అందుకే. సరే సరే, త్వరగా గ్లవ్ చేసుకుని కస్టమర్స్ చెక్ చేసి పంపించు. అన్నిటికీ వెరిమొహం వేసుకొని చూస్తూ ఉంటావు. ఇప్పుడు నేను చేయబోయే పని మీకు ఇబ్బందిగానే ఉంటుంది, నాకు ఇబ్బందిగానే ఉంటుంది. బట్ ఇట్స్ మై జాబ్. ఏంటయ్యా చేస్తుంటే ఎక్కడికి వెళ్తున్నావు? లేదు, వెళ్ళి పని చూడు పా. అమ్మాయిల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అమ్మాయిలందరూ నీ ఫ్రెండ్ రితికలా ఉంటారా ఏంటి? నేను చెప్పిన ఫ్రెండ్ రితికానే. చెక్ చేయాలి. Will you stop it? లేదు, అక్కడ ఏముందో నేను చెక్ చేయాలి. లేదు, నాకు చెప్పారు చెక్ చేయాలి. జెంట్స్ వరకే నీ డ్యూటీ. ఎప్పుడు నాకు ఇష్టమైన పని చేయని వరకు. ఏమండి? ఏంటి, వెళ్ళేటప్పుడు చెక్ చేయాలా? అయ్యో కాదండి, ఈ మ్యూజియం లో చాలా పెయింటింగ్స్ మంచి రేటుకి సేల్ అయ్యాయని విన్నాను. ఇవన్నీ నేను చిన్నప్పుడు వేసిన పెయింటింగ్స్. వీటికి ఎంత డబ్బు వస్తుంది? ఇది 200. ఇవన్నీ కలిపి 50 రూపాయలు. ఆర్టిస్టిక్ సెన్స్ ఎలా ఉండాలో తెలుసా? ఆ పిక్చర్ చూడు. That's for 50 lakhs. 50? ఏమండి, పాత కోపం మనసులో పెట్టుకొని రేటు తగ్గించకండి. అయ్యో అలాంటిదే లేదు. ఇలా చూడు, యాక్చువల్లీ నీ మీద కోపం వచ్చింది నిజమే, కానీ నీ గురించి నీ చెల్లెలో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతే నాకు అర్థమైంది నువ్వు ఇన్నోసెన్స్ వల్లే అలా చేసావని. సో నువ్వంటే నచ్చక కాదు, నువ్వు నాకు నచ్చావు కాబట్టే ఆ రోజు నిన్ను మీట్ అవ్వడానికి వచ్చాను. కానీ లూస్ లాగా వీటి రేట్ ఎంత అడిగితే నేనేం చేయను. నిజమేనండి, నేను చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాను. అందుకే ఏదో ఒక దారి దొరకదా అనే ఒక పిచ్చి ఆశతో. ఓ, కానీ నువ్వు ఇలా అడగడం ఓవర్ పిచ్ అనిపించింది. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, నువ్వేదో కొట్టేసుంటావని. నా వల్ల కాదు, టోటల్ వెడ్డింగ్ అలారం మోగుతోంది. ఎవరో దొంగతనం చేశారు. నువ్వు వెళ్ళి పోలీసులకు ఫోన్ చెప్పు. ఓకే. పోలీసులు వస్తున్నారా? వస్తున్నారు కదా? ఏంటి విన్యాసాలు చేస్తున్నాడు? నాకు హలో పోలీస్. నేను వస్తాను. నువ్వు పట్టుకున్న విగ్రహం రేట్ ఎంతో తెలుసా? 1 crore. 1 కోటి? గట్టిగా పట్టుకో. నేను చూసుకుంటా. మీరు ఇంకా మారలేదా? లాస్ట్ లోనే వస్తున్నారు. సరే ఓకే. ఇంకా నయం, ఇది కొన్ని కోట్ల విలువైంది. రాజు కుటుంబానికి చెందింది. ఇప్పుడు అందరూ దీన్ని మాది మాది అని పెటిషన్స్ వేస్తున్నారు. చూస్తే నువ్వే షాక్ అవుతావు. చూసావా, చెప్పారుగా నువ్వు షాక్ అవుతావని. థాంక్ గాడ్, గుడ్ జాబ్. హలో, ఇది నాదయ్యా.
ఇది మా ఇంట్లోనే ఉండేది. అంటే మీరు నిజంగానే రాజవంశీయులా? రాజవంశీయులా? వీళ్ళ మరీ అంత షాక్ అవ్వకండి. అదంతా పాత కథ, ఎప్పుడో ముగిసిపోయింది. మిగతా వారిలాగే ప్రస్తుతం మనది కూడా సాధారణమైన కుటుంబం. అందులోనూ మీ నాన్న, అయ్యో దేవుడా, మనుషులంతా సమానమే అది ఇది అంటూ. కానీ ఆ విగ్రహం ఎంత విలువైందని నిజంగా నాకు తెలియదమ్మా. మా నాన్నని వేస్ట్ మావయ్య. ఈ విగ్రహానికి ఇంత రేట్ ఎందుకండి? రండి చెప్తాను. ఎత్తుకో. రేయ్, నేను బయటకు వెళ్తాను రా. అతే మీరు వాడిని ఎత్తుకోండి. ఈయనే రాజా విజయసింహుడు. మీ సామ్రాజ్యానికి పేరు వైజయంతి సామ్రాజ్యం. ఎంతో ప్రసిద్ధి చెందిన వంశం. ఐశ్వర్యం, కీర్తి, శౌర్యం అన్నిటిలోనూ ప్రథమ స్థానం. ఆయుధాలను మామూలుగా వాడుకునే పరికరాల రూపంలో తయారు చేయడంలో వీళ్ళు సిద్ధహస్తులు. అంటే డోక్రా అనే ప్రాచీన శిల్పకళలో నిపుణులు. మీరు ఎలా అంతరించారంటే, ఏముందండి, బ్రిటిష్ వాళ్ళ వల్ల అంతరించుంటాం. కాదు, అమ్మాయిల వల్ల అంతరించారు. అమ్మాయిల వీక్నెస్ ఉన్న రాజవంశం రా మీది. అమ్మాయిల వీక్నెసా? క్రీస్తు పూర్వం 136 అంతఃపురం. మనసుకు నచ్చిందన్నావుగా, తీసుకొనుము. నచ్చినచో తీసుకొనుము. నచ్చితే తీసుకోండి. సరే, నీ దగ్గర నుంచి ఆ విగ్రహం ఎలా పోయింది? క్రీస్తు శకం 20వ శతాబ్దం. బాగుందా? తీసుకో. ఎలా పోయిందనేది ఇప్పుడు ముఖ్యం కాదు, అది ఎవరి దగ్గర ఉందన్నదే ఇప్పుడు ముఖ్యం. బావా, కాస్త మోస్తావా? అది ఎక్కడుందండి? అది ఒక ఎమ్మెల్యే దగ్గర ఉంది. ఎమ్మెల్యే దగ్గర? ఇదే ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్. కోట్ల విలువ చేసే రాజవంశానికి చెందిన విగ్రహం ఎమ్మెల్యే ధర్మరాజు గారిదని విచారణలో తెలియవచ్చింది. బొగ్గు గనుల కుంభకోణాల కేసులో అరెస్ట్ అయిన ఈయన నెల క్రిందటే విడుదలయ్యారు. ఈయన మీద మరెన్నో హత్యలు, కిడ్నాప్లు, హవాలా వంటి కేసులు కూడా ఉన్నాయి. గతంలో ఈయన పేరు ధర్మ అని, గజా హత్య కేసులో కూడా శిక్ష అనుభవించారన్నది తెలిసిన విషయమే. నాది రాజవంశం అనేది నా వీరత్వంతోనూ నేను చేసే చేతలతోనూ మీ అందరికి అర్థమయ్యే ఉంటుంది. ఆ విగ్రహంతోనే నేను ఇది ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. కానీ ఇప్పుడు ఆ విగ్రహం నాదంటే నాదని దాదాపు 100 పిటిషన్లకు పైగా వచ్చాయని నేను విన్నాను. ఇదంతా ఎలా ఉందంటే అటు చూడండి మీరే. హీరో రమేష్ మా బిడ్డండి, ఎలాగైనా మమ్మల్ని కలపండి. హీరో రమేష్ నిజంగానే మా బిడ్డండి. మీరే చూశారుగా, ఆ హీరో నా కన్న బిడ్డ, చీఫ్ మినిస్టర్ కూతుర్ని నేనే అని చెప్పినట్టు పిచ్చితనంగా ఉంది. ఆ పిటిషన్లు వేసిన మతిలేని వాళ్ళందరికీ నేను చెప్పే విషయం ఒక్కటే, డూప్లికేట్లు ఎందరైనా ఉండొచ్చు కానీ ఒరిజినల్ ఒక్కడే, అది ధర్మరాజు. ఆ విగ్రహాన్ని వచ్చే 20వ తేదీన నేను ఈ గవర్నమెంట్ కి పరిశోధన కోసం పంపిస్తున్నా. అక్కడ అప్రూవ్ అయిన తర్వాత ఆ విగ్రహాన్ని ఇండియన్ గవర్నమెంట్ కి నేను ఫ్రీగా ఇవ్వబోతున్నా. ఏంటి రే, ఎవరి సొమ్ముని ఎవరు గవర్నమెంట్ కి ఇచ్చేది? రాజకీయం ఈ పేరుతో దాని వాల్యూ కంటే ఎక్కువ సంపాదిస్తాడు. దాంతో పాటు కులాల ఓట్లు. రాజవంశానికి చెందిన వాళ్ళు ప్రాబబ్లీ ఒక 3 వర్గాలలోకి వస్తారు. ఇప్పుడు ఆ 3 వర్గాల వాళ్ళు ధర్మరాజు తమవాడే అని గొడవలు పడుతున్నారు. సింపుల్ గా చెప్పాలంటే ధర్మరాజుకి ఈ 3 వర్గాలు ఇక సపోర్ట్ గా ఉంటాయి. ఇంత విలువైన ఆ విగ్రహాన్ని అతను ఈజీగా ఇవ్వడు. ఒక విగ్రహంతో ఎన్ని కుల రాజకీయాలా? రే, ఇలాంటి వాడు ఎమ్మెల్యే ఎలా అయ్యాడ్రా? ఇప్పుడు ఇలాంటి వాళ్ళేరా ఎమ్మెల్యేలు. అంతెందుకు సీఎం అవడానికి కూడా ట్రై చేస్తున్నారు. సో ఛాన్సే లేదు. నేను దాన్ని వదలడానికి ఛాన్సే లేదు. ఇన్నేళ్ల తర్వాత అది నాకు దొరికింది, అది నాది. నేను తప్పకుండా ప్రూవ్ చేస్తాను. ఆ పనితో త్వరగా చేయరా. ఇల్లు, బ్యాంకు వాళ్ళు. ఇలా చేస్తారా? విగ్రహం ఇంకో 2 రోజుల్లో వాడింటికి వెళ్ళిపోతుంది. మీరెళ్ళి అడిగి చూడండి, డెఫినెట్ గా ఇవ్వడు.
కానీ మీరు మాట్లాడేది ఫుల్ గా ఒక బటన్ కెమెరాలో రికార్డ్ చేయండి. బటన్ కెమెరానా? అవును. చూసారా, ఇది బటన్ కెమెరా, ఇది క్లాక్ కెమెరా, ఇది జట్టి ఇది కూడా ఉందా? సో ఆ బటన్ ని ఇక్కడ పెట్టుకుని ఐ మీన్ మీ షర్ట్ కి పెట్టుకుని రికార్డ్ చేయండి. ఓకే, రారా వెళ్ళి ఆ బటన్ కొనుక్కొచ్చేద్దాం. హలో, అది బయట షాపుల్లో దొరకదు, ఇంటర్నెట్ లోనే ఆర్డర్ చేయాలి. అయితే పద మనం ఇంటర్నెట్ కి వెళ్ళి కొందాం. ఇంటర్నెట్ అంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇలాంటివి. పద ఆ బటన్ నొక్కు. రే, ఇందులో నుంచి ఎలా బయటకు వస్తుంది? ఏదో వాడు ఇంటికే తెచ్చిచ్చేలా మాట్లాడుతున్నారు. అవునరా, వాడు ఇంటికే తెచ్చిస్తాడు. అయ్యో, వాడికి మన ప్లాన్ అంతా తెలిసిపోతుందే. ఇలా చూడు, వాడు బెడ్రూమ్ లోకి ఏం రాడు, వాకిట్లో నుంచి వెళ్ళిపోతాడు. బట్ ఎంతైనా ఒక ఐటీ స్టాఫ్ ని చెప్తున్నాను, అటు చూడు. నేను ఆర్డర్ చేస్తాను. ఎప్పుడు వస్తుంది? ఇవాళే వస్తుందా? డబ్బులు ఎలా ఇస్తావు? ఇందులోనే వేస్తావా? బ్యాంక్ ట్రాన్స్ఫర్. ఒకవేళ అది పని చేయకపోతే తిరిగి ఇచ్చేయచ్చా? బావా, అది డూప్లికేట్ అయితే ఏం చేయాలి? అన్ని డూప్లికేటే బావా. అంతేనా? డన్. బావా, వస్తుంది. రాత్రి ఎన్నింటికి వస్తాడు? శని ఆదివారాలు కూడా వస్తాడా? మరి పండుగలు పబ్బాలు నువ్వు? వాడు కూడా మనిషేరా, వాడు కూడా మనిషే. అది కాదురా. ఇలా చూడు, డెలివరీ రావడానికి ఇంకొక 4 రోజులు పడుతుంది. అంతవరకు నోరు మూసుకొని కూర్చో.